ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పలు ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జలసౌధలోని తెలంగాణ ఇరిగేషన్ శాఖ కార్యాలయాల్లో ఏఎన్సీ మురళీధర్రావు కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేయడం సంచలనంగా మారింది. 2, 4వ అంతస్తులో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పలు ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జలసౌధలోని తెలంగాణ ఇరిగేషన్ కార్యాలయంలో ఎన్సీ మురళీధర్రావు కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక 2, 4వ అంతస్తులో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఓవరాల్గా ఈ సోదాలకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. ఇక చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇక పలు కార్యాలయాల్లో అలా చూసుకుంటే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? విజిలెన్స్ అధికారులకి సోదాలకి సంబంధించి ఎలా ఉన్నాయి? శ్రవ్య, సంచలనం రేపినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడం, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఐకానిక్ అన్నట్టుగా గత ప్రభుత్వం చెప్పడం, అది కుంగిపోవడం, దాంట్లో అనేక అవకతవకలు జరిగాయని ఇటు ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా శ్వేతపత్రాలు విడుదల చేయడం, ఇవన్నీ కూడా ఓవైపు హాట్ టాపిక్ గా జరుగుతున్న నేపథ్యం ఈ మధ్య మంత్రులు కూడా ఆ ప్రాజెక్టును సందర్శించారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులు మరి ఇరిగేషన్ కార్యాలయంలో నేడు విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తారు. ఇటు జలసౌధలో తెలంగాణ ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో ఇటు ఏఎన్సీ మురళీధరరావు కార్యాలయంలో కూడా విజిలెన్స్ అధికారులు సోదాలు చేయడం అనేది చాలా సంచలనంగా మారింది. ఇక 2, 4వ అంతస్తులో విజిలెన్స్ అధికారులు పూర్తిగా సోదాలు అయితే నిర్వహిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్, ఇటు జలసౌధలో తెలంగాణ శాఖ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు మొత్తంగా కూడా ఇటు సోదాలు జరపడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఓవైపు ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని చెప్పొచ్చు ఈ విషయాలపైన. ఇక అలాగే దీంట్లో భాగంగానే మరోపక్క ఇటు తెలంగాణ ప్రభుత్వ కార్యాలయంలో వరుసగా కీలకమైన ఫైల్స్ కూడా మాయమవుతున్న ఘటనలు కూడా వైపు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇటు పలు శాఖలకు చెందిన కీలక ఫైల్స్, కంప్యూటర్లు కూడా అదృశ్యమయ్యాయి. ఇటు కరీంనగర్ లో చూసుకుంటే ఈ రోజు వైపు హైదరాబాద్ లో ఇటు సోదాలు జరుగుతున్న నేపథ్యం. అలాగే మరి కరీంనగర్ లో చూసుకున్నట్లయితే అటు ఎలాంటి ఏదైతే కరీంనగర్ ఇరిగేషన్ ఆఫీస్ లో దొంగలు అయితే పడ్డారు. పట్టణంలో ఎల్ఐటి కాలనీలో నీటిపారుదల శాఖ కార్యాలయంలో కూడా అధికారులు తాళపాలు చోరీకి పాల్పడతారు. కంప్యూటర్లతో పాటు వైఫై కనెక్ట్ డేటా పూర్తిగా ఇవన్నీ కూడా చోరీకి గురైనట్టుగా తెలుస్తుంది. ఈ విషయమై కూడా సూపరింటెండెంట్ అంజనేయుడు కూడా సమాచారం పోలీసులు అయితే రంగంలో దిగారు. అయితే ఇటు ఇరిగేషన్ శాఖలో కంప్యూటర్లు, ఫైళ్లు ఇవి చోరీకి పాల్పడము ఎందుకు ఎవరికి అవసరం ఉంటుంది అనేది ఒకవైపు కనిపిస్తుంటే, మరోవైపు ఇటు హైదరాబాద్ లో నగరంలో ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులు ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు కూడా తనిఖీలు చేయడం, రెండు కూడా ఇరిగేషన్ సంబంధించినటువంటి ఒకేసారి జరగడం అనే దానిపైన కూడా సంచలనంగా మారింది. దీంట్లో ఏమైనా అనుమానాలు ఇంకేమున్నాయా, ఇంకా అసలు ఈరోజు సోదాలు ఇంత ఇమీడియట్లీగా అధికారులు తనిఖీలు చేయడం అనేది మరి దేనికి సంకేతం? ప్రభుత్వం అయితే ఈ 2 ప్రాజెక్ట్ కాళేశ్వరం పైన, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ప్రభుత్వం అయితే సీరియస్ గా ఉంది. దీనికి డబ్బులన్నీ వృధా చేశారు అన్నట్టుగా చెప్పారు. మేడిగడ్డ కుంగిపోవడం అనేది ఈ మధ్య మంత్రులు కూడా సందర్శించారు. అక్కడ వచ్చి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. నేడు విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సో ఈ తనిఖీల్లో మరి ఏ అంశాలు బయటకు రావున్నాయి, ఏ అంశాలన్నీ కూడా వాళ్ళు చెప్పేదానికి ఇంకా సమయం అయితే ఉంది. మొత్తానికైతే ఇరిగేషన్ శాఖ పైనే పూర్తిగా దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఆ రకంగా అధికారులు కూడా ఒక్కొక్క అడుగు వేస్తున్నారు. మహేందర్, చూసుకుంటే ముఖ్యంగా ఈఎన్సీ మురళీధర్రావు కార్యాలయంలో కూడా విజిలెన్స్ అధికారుల సోదాలకు సంబంధించి అసలు ముఖ్యంగా దీనికి సంబంధించి డీటెయిల్స్ అంటే ముఖ్యంగా అయితే దీంట్లో ఉన్నట్టుండిగా విజిలెన్స్ ఇన్వాల్వ్మెంట్ అయిందంటే, ఒక్కసారిగా అలర్ట్ అయిందంటే ఖచ్చితంగా వాళ్లకు కీలక ఆదేశాలు ఉంటాయి, అలాగే వాళ్ళకు సమాచారం కూడా ఉంటుంది. కాబట్టి ఒకేసారిగా ఇటు ఈఎన్సీ మురళీధరరావు కార్యాలయంలో సోదాలు చేయడం అనే దానిపైన పెద్ద ఎత్తున ఇటు అనుమానాలు కూడా దాచిస్తున్నాయి. గతంలో ఇంకేమైనా తనకు అది మరి ప్రాజెక్టుల అంశంలో మరి తను ఏ అంశాల్లో తను ఇన్వాల్వ్ ఉన్నాడు, ఏ అంశాలపైన మరి ఆయనకు పూర్తి సమాచారం ఉన్నది, ఆయన నుంచి డేటా అలాగే సేకరణ పూర్తిగా తీసుకునే దానికి ఈ రోజైతే అధికారులు అయితే రంగంలో దిగారు. చూడాలి మరి మురళీధరరావు నుంచి వాళ్ళు ఏ సమాచారం సేకరిస్తారు, ఏ విధ దీంట్లో జరిగిన అవకతవకలకు సంబంధించినటువంటి సమాచారాలు కావచ్చు, దాని పూర్తి డేటా అనేది మరి అధికారులు ఏమేమి బయటపెడతారనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ మహేందర్ ఫర్ దిస్ డీటెయిల్స్.